వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మనశంకర వరప్రసాద్ గారు బాక్స్ ఆఫీస్ వద్ద 11 రోజుల రన్ను పూర్తి చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించగా అనిల్ రావుపూడి డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమా 2026 సంక్రాంతి విజేతగా నిలిచినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఏవైతే బరిలో ఉన్నాయో మొత్తం 5 సినిమాల్లో టాప్ ప్లేస్లో నిలిచింది. రాజాసాబ్ ప్రధానమైనటువంటి పోటీదారు. సో దాన్ని అవుట్ పర్ఫామ్ చేసి నెంబర్ 1 ప్లేస్లోకి వచ్చింది. మిగతా సినిమాలన్నీ కూడా ఆ సినిమాతో పోల్చుకుంటే చిన్న సినిమాలే. భర్త మహాశైలకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, అలాగే నారీ నారీ నడుమ మురారి. సో కాబట్టి అవి పెద్ద పోటీ కాదు అని చెప్పేసి చెప్పుకోవాలి. అనిల్ రావుపూడికి ఉన్నటువంటి ట్రాక్ రికార్డు, ఆ సినిమాకు ముందు వరుసగా 8 సినిమాల హిట్లతోటి తను ఓటమి ఎరుగినటువంటి దర్శకుడుగా రాణిస్తూ వచ్చారు. ఈ సినిమాతో వరుసగా 9వ విజయాన్ని కేవలం 11 సంవత్సరాల వ్యవధిలో 11 ఏళ్ల క్రితం వచ్చినటువంటి పటాస్ అనేటువంటి సినిమాతోటి, అది కూడా నందమూరి కళ్యాణరామ్ కథానాయకుడిగా తను డైరెక్ట్ చేసినటువంటి, అక్కడి నుంచి అతని ప్రయాణం దర్శకుడిగా మొదలైంది. సో అప్రతిహతంగా మనశంకర వరప్రసాద్ గారి వరకు కూడా విజయ పరంపరని ఆయన కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు. సో ఈ 11 రోజులు పూర్తయ్యే సమయానికి మనశంకర వరప్రసాద్ గారు ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల గ్రాస్ని అధిగమించారు అని చెప్పేసి మనకు తెలుస్తోంది. ఆయన మునుపడి సినిమా, అదే 2025లో వచ్చినటువంటి సంక్రాంతికి వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్నాం సినిమా, అది 255 కోట్ల రూపాయల గ్రాస్ను వరలవేడిగా సాధించి అప్పటి వరకు కూడా ఆయన కెరీర్లో అత్యధిక వసూలు సాధించినటువంటి సినిమాగా ఒక రికార్డుకి ఎక్కింది. సో ఆయనకి అలాగే వెంకటేష్కి కూడా అదే బిగ్గెస్ట్ గ్రాసర్. మరి ఆ సినిమాకి ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు చేరువుకి వచ్చింది. దాన్ని ఈరోజు అంటే 12వ రోజు దాటబోతోందని చెప్పేసి మనకి తెలుస్తుంది స్పష్టంగా. సో 11 రోజుల్లో టోటల్గా ఈ సినిమాకి వచ్చినటువంటి కలెక్షన్ని ఒకసారి మనం సూక్ష్మంగా చెప్పుకుందాం. ఆల్రెడీ ఎందుకంటే మనం 10 రోజుల కలెక్షన్ ఆల్రెడీ నేను చెప్పుకున్నాం కాబట్టి పూర్తిగా. సో ఇప్పుడు 11వ రోజుకి ఎంత వచ్చింది ఏంటి, సో టోటల్ ఎంత, ఇండియాలో నెట్ ఎంత, గ్రాస్ ఎంత, అదంతా మాట్లాడుకుందాం. సో ఇప్పుడు చూస్తే ఇది మొత్తంగా 11వ రోజు అంటే నిన్న గురువారం, ఇది గ్రాస్ వాల్యూ అన్ని రాష్ట్రాల్లో వచ్చినటువంటిది. ఇది ఇక్కడ చూసుకుంటే కర్ణాటకలో 19 కోట్ల 3 లక్షల రూపాయల కలెక్షన్ వచ్చింది 11 రోజులకి. అట్లాగే 2 తెలుగు రాష్ట్రాలు వచ్చేటప్పటికి 186 కోట్ల 95 లక్షలు, తమిళనాడు వచ్చేసి 2,73,000, కేరళ వచ్చేసి 12 లక్షలు, అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా వచ్చేసి 3 కోట్ల 77 లక్షలు వచ్చాయి. టోటల్గా చూసినప్పుడు 212 కోట్ల 6 లక్షల రూపాయల గ్రాస్ ఇండియా వరకు వచ్చింది ఈ సినిమా. సో అది మనం చూడొచ్చు. నెట్ కలెక్షన్ వచ్చేసేమో 179.15 crore, ఈ గ్రాస్ వచ్చేసి 212.60 crores. ఇది ఇండియాలో 11 రోజులకు వచ్చినటువంటి గ్రాసు. ఇక ఓవర్సీస్లో ఈ సినిమా సాధించింది 41,15 లక్షల రూపాయలు. టోటల్గా వెరసి అంటే ఇండియా గ్రాసు ఓవర్సీస్ గ్రాసు మొత్తం కలిపితే వచ్చింది 253 కోట్ల 75 లక్షల రూపాయలు. సో ఇది 11 రోజులకు గాను మనశంకర వరప్రసాద్ గారు shackmilk.com అందజేసినటువంటి సమాచారం మేరకు ఇది మనకు తెలుస్తూ ఉంది. ప్రొడ్యూసర్స్ అయితే 1 వీక్లోనే ఈ సినిమా 300 కోట్ల రూపాయల గ్రాస్ని క్రాస్ చేసిందని చెప్పేసి వాళ్ళు ఒక పోస్టర్ రిలీజ్ చేయటం అది మనకు తెలిసిందే. బట్ వాళ్ళు ఎగ్జాగరేట్ చేశారు అని చెప్పేసి ఒక అభిప్రాయం అయితే అందరిలో కూడా వ్యాపించిపోయింది. సాధారణంగా ఏవైతే ఒరిజినల్ కలెక్షన్స్ ఉంటాయో దాన్ని ఇంకా పెంచి కొంతమంది 10%, ఇంకొంతమంది 20%, 25% కూడా పెంచి ఎగ్జాగరేట్ చేసి చెప్పడం అనేది ఈ మధ్య ఒక ప్రాక్టీస్ లాగా మారిపోయింది. కాబట్టి అందులో భాగంగానే అది కూడా జరిగిందని చెప్పేసి ట్రేడ్ నిపుణులు చెప్తున్నటువంటి మాట. సో ఇదైతే చాలా వరకు వాస్తవానికి దగ్గరగా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇది ప్రస్తుతానికి 11 రోజులకు సంబంధించి మనశంకర వరప్రసాద్ గారు సాధించినటువంటి గ్రాస్ వాల్యూ. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఖచ్చితంగా 300 కోట్ల రూపాయల గ్రాస్ను కూడా అందుకుంటుంది, అంటే ఫుల్ రాన్లో అనేటువంటి నమ్మకాన్ని ట్రేడ్ నిపుణులు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్లో పెద్ద పెద్ద తెలుగు సినిమాలు ఏవి వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం కూడా అదే టాప్ పొజిషన్లో ఉంది. కాబట్టి వచ్చే వారం కూడా పెద్ద సినిమాలు ఏమి లేవు. మరో 2 వారాల పాటు మార్కెట్లో ఉన్న ఏకైక పెద్ద సినిమాగా మనశంకర వరప్రసాద్ గారినే చెప్పుకున్నారు. ఎందుకంటే
రాజాసాబ్కు సంబంధించినటువంటి దాని మిక్స్డ్ టాక్ వల్ల ఆ కలెక్షన్స్ తక్కువగా వస్తున్నట్టు మనం అందరం చూస్తూ ఉన్నాం. నిన్న కూడా మనం ఒక వీడియో మాట్లాడుకున్నాం. బుక్ మై షోలో ఇండియాలో ఉన్నటువంటి టాప్ 10 మూవీస్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అందులో అది 10th పొజిషన్లో ఉంది అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకున్నాం. సో కాబట్టి దాని ప్రభావం తక్కువగా ఉండటం వల్ల ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి పెద్ద సినిమా, హిట్ సినిమా మనశంకర వరప్రసాద్ గారు కాబట్టి మరో 2 వారాల పాటు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ని రాబట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ రోజుతోటి వీక్ డేస్ అయిపోతాయి. రేపు ఎల్లుండి ఈ సినిమా మంచి వసూళ్ళని సాధించే అవకాశం ఉన్నట్లుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నమాట. మరి చూద్దాం రానున్న రోజుల్లో ఈ వీకెండ్లో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో. లెట్ us వెయిట్ అండ్ సీ.